హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనొచ్చేసి మా ఫ్రెండ్స్ యొక్క గోల్డ్ కలెక్షన్ వీడియో అనేది చేయబోతున్నానండి. దీని యూజ్ ఏంటంటే ఎవరైనా చేయించుకునే వాళ్ళు గూగుల్‌లో ఇంకా యూట్యూబ్‌లో వాళ్ళు పెట్టాలనుకున్న గ్రామ్స్ లెక్క చూసి డిజైన్స్ అనేవి చూసుకుంటారు వాళ్ళొక ఐడియా కోసం అనేసి. 2017లో నా ఓన్ గోల్డ్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే నా నెక్లెస్ మోడల్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది జనాలకి. చాలామంది మెయిల్ చేయించుకొని ఫోటో సేమ్ డిజైన్ అనేది చేయించుకున్నారు. అదెప్పుడో మేము పుట్టకముందు మా అమ్మ చేయించిన జ్యువెలరీ అనమాట. చాలా నచ్చింది జనాలకి. సో, రెస్పాన్స్ కూడా బావుండటంతో నేను మళ్ళీ చేయటం జరుగుతుందండి. ఇవన్నీ కూడా కేడీఎం కాదు ఆల్మోస్ట్. అన్నీ కూడా నార్మల్ గోల్డ్ అనమాట. నాన్ కేడీఎమ్. సో, ఈ నెక్లెస్ వచ్చేసి మనకి 18 గ్రామ్స్ దాకా పడుతుందండి ఈ డిజైన్ చేయటం కోసము. దీంట్లో మనకి స్టోన్స్‌తో పాటు కొంచెం గోల్డ్ కూడా ఎక్కువగానే ఎలివేట్ అయింది. నా నెక్లెస్‌లో ఏంటంటే ఎక్కువగా స్టోన్స్ కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే గోల్డ్ కూడా కొంచెం ఎక్కువగానే ఎలివేట్ అయిందనమాట. అదొచ్చేసి 16 గ్రామ్స్, ఇవొచ్చేసి 18 గ్రామ్స్ దాకా పడుతుందండి. నా వీడియో ఎవరైనా చూడనట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇంకా డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. చాలా బావుంటుంది జ్యువెలరీ కలెక్షన్ అనేది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా! ఓల్డ్ మోడల్స్ అనేవి చాలా బావుంటాయి. అలాగే గట్టి చాతాళంతో ఉంటాయండి. ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. ఇందులో నేను ఏ టు జెడ్ మొత్తం కూడా మీకు ఎన్ని గ్రామ్స్ వరకు పడుతుంది ప్రతి డిజైన్ అనేది కూడా చెప్తాను. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇవొచ్చేసి మనకి ఇయర్ చైన్ ఇంకా ఇయర్ రింగ్స్‌తో పాటు సెట్ అనమాట. ఇవి మాటీలు. మనం తీసుకొని వేరే దానికి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకే స్టైల్‌లో ఉండాలి, ఒకే డిజైన్‌తో ఉండాలనేసి వీళ్ళు చేయించుకున్నామనమాట. ఇవి టోటల్‌గా మనకి 2 కూడా కలిపి 10 గ్రామ్స్ వరకు పడుతుందండి. ఇది కూడా నాన్ కేడీఎమ్మే. మేముండే సైడ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నాన్ కేడీఎమ్మే ఉంటాయి. ఏదైనా మనము చేయించుకోవాలి ఆర్డర్ ఇచ్చి అనుకునేవి మాత్రమే అవి కేడీఎం చేయించిస్తారు గానీ అవైలబుల్‌గా ఉండేవి ఎక్కువగా నాన్ కేడీఎం ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాపడ బిళ్ళ అండి. ఇది చాలా సింపుల్‌గా ఉండే డిజైన్. ఇదొచ్చేసి మనకి 4-5 గ్రామ్స్ లోపే వచ్చేస్తుంది ఈ డిజైన్ అనేది. ఇది కూడా ఆల్మోస్ట్ 2008 ఆ టైంలో చేయించుకుంది వాళ్ళు. చాలా బావుండింది. ఒకసారి చూడండి. వీటిలో మనకు కొంచెం ఎనామిల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. నేను మా పాపకు చేయించిన పాపడ బిళ్ళ చాలా ఎక్కువ వెయిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పాపడ బిళ్ళ ఒక్కటే 70,000 దాకా అయిందండి. నేనొచ్చేసి అది 2018, 19 ఆ టైంలో చేయించాను మా పాపకి. చాలా ఎక్కువ వెయిట్ అయిపోయింది. కొంచెం సింపుల్‌గా ఇష్టపడే వాళ్ళకి ఇదనేది బావుంటుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మాటీలు వచ్చేసి మనకి 4 గ్రామ్స్ అండి. ఇది కూడా రెడీమేడ్‌గా తీసుకున్నవే. చేయించినవి తక్కువ, అన్నీ కూడా రెడీమేడ్‌లో తీసుకున్నారనమాట. నెక్లెస్ ఒక్కటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. నెక్స్ట్ దీనికి కొంచెం ఎనామిల్ అనేది ఆ లవ్ షేప్స్‌లో వచ్చింది. రోప్ మోడల్‌లా వచ్చిందనమాట. ఇదొచ్చేసి మనకి 3.5, 4 గ్రామ్స్ లోపే వస్తాయి. ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. ఏ షాప్స్‌కెళ్ళినా కూడా. చేయించుకునే వాళ్ళు కూడా ఈ డిజైన్ అనేది చూయించుకొని చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నల్లపూసలు చాలా ఆల్మోస్ట్ మన అమ్మలందరికి కూడా ఉండే మోడలే ఈ నల్లపూసలు. మేబీ కిందుండే లాకెట్ ఒక్కటే మారుతుందండి. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి 25 గ్రామ్స్ పడింది అప్పట్లో వాళ్ళకి. కొంచెం పెద్ద సైజే వస్తుంది లాకెట్ అనేది. కొంతమందికి పుస్తెల మోడల్ వస్తుంది. కొంతమందికి ఇలా ఉంటుందనమాట. ఇది ఆల్మోస్ట్ దీనికి ఎనామిల్ అయితే ఏం లేదు. మొత్తం కూడా గోల్డ్‌తోనే ఉంటుంది. కొంతమంది వాటికేంటంటే నా బ్లాక్ బీడ్స్ షార్ట్ అనమాట. షార్ట్ కాదు, లాంగ్ కాదు, మీడియం సైజులో ఉంటుంది. దానికి కొంచెం మధ్య మధ్యలో ఎనామిల్ ఇవ్వటం జరిగింది. దీనికైతే ఎనామిల్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ చైన్స్ అనేవి ఇచ్చారు. కొంచెం గోల్డ్ ఎక్కువే పడుతుందండి ఈ డిజైన్‌కి. మనకి 20 గ్రామ్స్ అబోనే గానీ 20 లోపైతే మనకి ఈ డిజైన్ అనేది రాదు. కొంచెం మనం డెలికేట్‌గా చేయించుకుంటే మేబీ ఒక 18, 19 గ్రామ్స్ లోపు వస్తుందనుకుంటా. కానీ ఇదైతే మనకి ఎగ్జాక్ట్‌గా 25 గ్రామ్స్ పడింది. నెక్స్ట్ ఇయర్ చైన్స్ అయితే చెంపసౌరాలు ఈ మధ్య లేటెస్ట్‌గా వాళ్ళు చేయించుకున్నవి వచ్చేసి మనకి 10 గ్రామ్స్ పడిందండి. ఒక 1 మంత్ అలా అవుతుందనమాట వాళ్ళు చేయించుకొని. చాలా బావుంది. సింపుల్‌గా ఇంకా ట్రెండీగా గూడా ఉందనమాట. ఈ మధ్య మనకి ఇవి రోల్డ్ గోల్డ్ కూడా దొరుకుతున్నాయి ఇట్లాంటివి. ఈ మధ్య ట్రెండ్ అయింది కాబట్టి అందరూ గూడా ఈ మధ్య మళ్ళీ చెంపసౌరాలనేవి చేయించుకోవటం జరుగుతుంది. సో, వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ డిజైన్ అనేది. గ్రీన్ ఇంకా రాణి పింక్ ఇంకా లైట్ పింక్ షేడ్స్‌లో మనకి బీడ్స్ అనేవి ఇచ్చారు. సో, మనకి చాలా బావుందనమాట. కిందొచ్చేసి మనకి ఇలా చైన్‌లా ఇచ్చారు. పైన సాదాగా ఇచ్చి బీడ్స్ ఇచ్చారు. కింద చైన్‌లా ఇచ్చారు. యూనిక్ స్టైల్ చాలా బావుంది గూడా ఈ చైన్ మోడల్ అనేది. ఇవి గూడా నార్మల్ గోల్డేనండి. ఇదొచ్చేసి కేడీఎం కాదు. వాళ్ళు నార్మల్‌గా జనరల్‌గా వెళ్ళి అప్పటికప్పుడు తీసుకున్నవి, ఆర్డర్ ఇచ్చి తీసుకున్నవి కాదు. రెడీమేడ్‌గా తీసుకున్నవే.
సో నేను చెప్పాను కదా, రెడీమేడ్గా తీసుకున్నవన్నీ కూడా ఎక్కువగా నాన్ కేడిఎంఏ ఉంటాయి మా సైడ్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ కూడా నాన్ కేడిఎంఏ. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి కింద ఇంకా రాణి పింక్ గ్రీన్ స్టోన్స్తో కింద మువ్వల్లా వచ్చినాయి. ఇవి ఎక్కువగా చంద్రముఖి మోడల్ అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెవరైనా ఏదైనా మోడల్ మీకు ఐడియా ఉన్నట్లయితే, ఇది పలానా డిజైన్ అని చెప్పినట్లయితే ఈసారి నుంచి నేను అలా మార్చుకుంటా. మా సైడ్ అయితే ఇది అందరూ కూడా చంద్రముఖి మోడల్ అంటారండి. ఇవి వచ్చేసి మనకి 6 గ్రామ్స్ అలా పడిందనమాట. నెక్స్ట్ ఇది వంకి ఉంగరము. ఈ మధ్య బాగా ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో రోల్ గోల్డ్ వాటిల్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటున్నాయండి. చాలా బాగుంటుంది ఈ రింగ్ అనేది, మనకి చుట్టానికి నిండుగా అనిపిస్తుంది. 2010 ఆ టైంలో పెళ్ళిళ్ళు ఈ రింగ్ లేనిది జరగదనమాట. పెళ్లి కూతురు కంపల్సరీగా ఈ రింగ్ అనేది పెడుతూ ఉంటారు. 6 గ్రామ్స్కి అలా వస్తుంది. నెక్స్ట్ ఇవి నార్మల్ లక్ష్మీదేవి అమ్మవారివి. ఇది వచ్చేసి మనకి 3 గ్రామ్స్ 1.5 2 గ్రామ్స్లోనే వస్తుంది. ఇంకో డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు 3 గ్రామ్స్లో అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఓల్డ్ ఫ్యాషన్ బుట్టలు, చూడటానికి కూడా మన మొహం నిండుగా చక్కగా కనిపిస్తాము ఈ బుట్టలు పెట్టుకుంటే. ఇవి వచ్చేసి మనకి 5.5 గ్రామ్స్లో అలా వస్తుందండి. చాలా సింపుల్గా ఉంటాయి, నిండుతనంగా కూడా ఉంటాయి. అప్పట్లో పెళ్లి చేయాలంటే పెళ్లి కూతురికి ఇట్లాంటి బుట్టలు అనేవి కంపల్సరీగా తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ నేను వీటిల్లో చాలా మోడల్ ఇయర్ రింగ్స్ చూపించాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టెప్ బుట్టలండి. ఇందులో 2 రకాల స్టెప్ బుట్టలు చూపిస్తాను. ఇది నెంబర్ 1 అనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం తక్కువ వెయిట్లో అనమాట. 5 గ్రామ్స్లో అలా వస్తుంది మనకి ఈ బుట్టల మోడల్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి కొంచెం హెవీ వెయిట్ అనమాట. వీటితో పాటు అప్పట్లో పంజరం బుట్టలు అన్నీ కూడా దొరికాయి. ఈ గ్రీన్ కలర్ది కూడా 2 రకాల రెండు రకాల రింగ్స్ అనేవి ఉన్నాయండి నా దగ్గర. ఇది వచ్చేసి ఒకటనమాట. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 3.5 గ్రామ్స్ 3 గ్రామ్స్లో వస్తుందనమాట. ఇంకో ఫ్రెండ్ది కూడా చూపిస్తాను నేను ఇందులోనే, తనది కూడా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకు 3.5 గ్రామ్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ చైన్ మోడల్ అండి. ఇది మనకి కాకర గింజల్లా వస్తాయి అనమాట. ఇది మోడల్ వచ్చేసి, ఇది వచ్చేసి మనకి ఒక 10 గ్రామ్స్లో అలా వస్తుంది మనకి ఈ చైన్ మోడల్ అనేది. ఇది ఏంటంటే కొంచెం మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకో చైన్ చూపిస్తాను నేను మీకు ఇందులోనే. అది కొంచెం గట్టి చాతాలము, మనకి వెయిట్ కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఇది వచ్చేసి మనకు బోల్ మోడల్ అనమాట. 10 గ్రామ్స్లోనే వచ్చేస్తుంది. కిడ్స్కి అయితే ఈ మోడల్ చాలా బాగుంటుంది, అలాగే లేడీస్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. జెంట్స్కి అయితే ఇది కొంచెము డెలికేట్గా ఉంటుంది కాబట్టి జెంట్స్కి పనికిరాదండి ఈ మోడల్. ఇది వచ్చేసి వి దళపతి మోడల్. ఇది వచ్చేసి 22 గ్రామ్స్ దాకా పడుతుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, గట్టి చాతాలము. దీనికి వచ్చేసి లాకెట్ వెంకటేశ్వర స్వామి లాకెట్ వేయించుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మనకి 22 గ్రామ్స్ ఆ రేంజ్లో వస్తుంది ఈ చైన్. చాలామంది లేడీస్కి మనం తాడు కట్టుకోవడం కోసం కూడా ఇలాంటి మోడల్ అనేది చేయిస్తారు. కానీ ఇదేంటంటే మనకి లేడీస్కి అనేసరికి కొంచెం హెయిర్ పట్టుకుంటుందండి. జెంట్స్కి అంటే బాగుంటుంది, నిండుగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి వేసుకోవడానికి బాగుంటుంది, కానీ రెగ్యులర్ వేలో వేసుకోవాలంటే కొంచెం మనకి ఎక్కువ జుట్టు అనేది పట్టుకుంటుంది. ఈ బ్లాక్ బీడ్స్ మనకి ఈ మధ్య చేయించుకునే వాళ్ళు కేడిఎం అండి. ఈ 2 చైన్లు ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి కేడిఎం 18 గ్రామ్స్ దాకా పడింది. ఇది వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చాలా పిక్స్ చూసి లేటెస్ట్ అండ్ ట్రెండీ మోడల్ చేయించుకున్నారు. లాకెట్ ఒక చైన్కి సంబంధించింది, చైన్ ఇంకొకటి చూసుకొని 2 కలిపి చేయించుకున్నారనమాట. మనకి మధ్యలో అవి వచ్చేసి మనకి పూసల్లా వచ్చి చిన్నవి బీడ్స్లా వచ్చి మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి గోల్డ్ బ్లాక్ బీడ్స్తో పాటు గోల్డ్ కూడా ఎక్కువగానే ఎలివేట్ అవుతుందండి. ఇది వచ్చేసి కేడిఎం, ప్యూర్ కేడిఎం. ఇది వచ్చేసి మనకి 18 గ్రామ్స్ 19 గ్రామ్స్ లోపే వచ్చేస్తుంది. హాల్ మార్క్ కోడ్ చూడండి 916. నెక్స్ట్ కింద మీకు చూపిస్తాను లాకెట్, ఇంకొకసారి చూడండి. చాలా బాగుంటుంది మనకి శారీస్ మీదకి, చాలా డైలీ వేర్ శారీస్, అలాగే ఏదైనా చిన్న పూజలు ఉన్నప్పుడు ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేసుకోవాలనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి డిజైన్ అనేది చూడండి. ఎక్కువ వైట్ స్టోన్స్తో మా ఫ్రెండ్ వేసుకున్నా కూడా తనకు చాలా బాగా కలగా ఉంటుంది అనమాట. ఈ నల్ల ఫౌండేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక రకంగా ఉండే స్టెప్ బుట్టలు చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చు, లేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పారంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఫోటో అనేది పెడతానండి. SI.RISH6563 అని వస్తుంది ఇన్స్టాగ్రామ్ పేజ్. మీకు కమెంట్ సెక్షన్లో ఇంకా అలాగే కమెంట్ బాక్స్లో నేను మీకు లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ స్టెప్ బుట్టలు అనమాట. ఇవి వచ్చేసి 7 గ్రామ్స్ అండి. దానికన్నా కూడా ఇందాక చూపించిన దానికన్నా ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది.
బుట్ట సైజ్ కూడా మనకు కొంచెం పెద్దగా వస్తుంది 7 గ్రామ్స్. ఈ రింగ్ వచ్చేసి 4.5 గ్రామ్స్ పడిందండి. ఈ మధ్య చేయించుకుందే ప్యూర్ కేడియం అనమాట. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి 2.5 గ్రామ్స్ 3 గ్రామ్స్లో వస్తుంది. ఇది కూడా ఈ మధ్య చేయించుకుందే. ఇది కూడా కేడియమేనండి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట. గ్రీన్ ఇంకా మనకి పింక్, వైట్ స్టోన్స్ 3 కూడా ఇలా ఆర్డర్లో వచ్చి కింద చిన్న బుట్టలాగా క్యూట్గా ఉంటుంది. కాలేజ్ గోయింగ్ వాళ్ళకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్ అనేవి. ఇవి లేటెస్ట్ మోడలే ఇది కూడా. నెక్స్ట్ నేను వాళ్ళు పెట్టుకొని ఉన్న ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి నల్లపూసల మీద కానీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు. ఇవి మనకి 5 గ్రామ్స్ దాకా పడుతుందండి. ఇది వచ్చేసి మనకి 3 గ్రామ్స్లో వస్తుంది. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళ నెక్లెస్ మీదకి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. బై బాయ్.